సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్న బడ్జెట్ వీడియో అయితే వచ్చేసింది. ఈ రోజు మనం మన చైనా బార్డర్ ట్రిప్ కి బడ్జెట్ ఎంత అయింది అండ్ మీరు అడిగిన కొన్ని డౌట్స్ అయితే నేను దీంట్లో క్లియర్ చేస్తాను. ఫస్ట్ మనం స్టార్ట్ అవడానికి స్ప్లెండర్ చేసిన లాంగ్ రైడ్ మోడిఫికేషన్స్ వచ్చేసి పెద్ద అయితే ఏం చేయించలేదు. ప్యానియర్స్ ఫిట్ చేయించడానికి ఒక చిన్న ఫ్రేమ్ టైప్ అయితే చేశాను. ఇంకంత మించి అయితే ఏం చేయలేదు. వీడియోలో డిస్ప్లే చేస్తాను చూడండి, ఆ విధంగా అయితే తయారు చేశా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాంగ్ రైడ్స్ కి మనం వెళ్ళేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆర్సీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండ్ హెల్మెట్. ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఏ స్టేట్ కన్నా వెళ్ళిపోవచ్చు అనమాట. హెల్మెట్ డాక్యుమెంట్స్ కిందకి రాదు, అది సేఫ్టీ పర్పస్. ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ అయితే మ్యాండేటరీ. అండ్ మనం సిక్కింకి వెళ్ళాక ఇన్ కేస్ బైక్ మన పేరు మీద లేకపోతే ఎన్ఓసి అని ఒకటి తీసుకోవాలి. దాని గురించి నేను కొంచెంసేపట్లో చెప్తాను ఎట్లా ఏందనేది ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి మనం డే 1 విశాఖపట్నం, డే 2 భువనేశ్వర్, డే 3 కోల్కతా, డే 4 మాల్డా, డే 5 సిలిగురి, డే 6 గ్యాంగ్టాక్ అయితే రీచ్ అయ్యాం. సో 1 డే గ్యాంగ్టాక్ లో స్టే చేసి అండ్ పర్మిషన్ అయితే అప్లై చేసుకున్నాం. డే 7 పర్మిట్స్ అయితే అప్లై చేసాం. అండ్ అక్కడ నుంచి డే 8 మన చైనా బార్డర్ కి అయితే రీచ్ అయిపోయాం అండ్ అగైన్ బ్యాక్. సో పర్మిట్ లేకుండా అయితే నాతులా పాస్ కి వెళ్ళడం కుదరదు. ఇక్కడ నాతులా పాస్ అంటే నథింగ్ బట్ చైనా బార్డర్. సో పర్మిట్స్ ఎలా అప్లై చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో కొంచెం షార్ట్ గా చెప్తాను చూడండి. సో పర్మిట్స్ కావాలంటే మీరు 1 డే బిఫోరే గ్యాంగ్టాక్ లో అయితే అప్లై చేయాలి. సో మీరు చెక్ ఇన్ అయిన హోటల్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో ఒక బ్రోకర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తారు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా పర్మిట్స్ తీసుకోవచ్చు. ఈ పర్మిట్స్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఓటర్ కార్డ్. మన ఆధార్ కార్డ్ అయితే అక్కడ పనిచేయదు. సిక్కింలో ఓటర్ కార్డ్ కంపల్సరీ. అంటే ఆధార్ కార్డు కూడా పనిచేస్తుంది, కానీ ఓటర్ కార్డు ఉంటే కొంచెం ఈజీ అయిపోద్ది ప్రాసెస్. అండ్ డ్రైవింగ్ లైసెన్స్, బండి ఆర్సీ కార్డు అండ్ ఇన్సూరెన్స్, ఈ 4 అయితే కావాలి. పొల్యూషన్ అయితే నన్ను ఏం అడగలేదు. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ. ఈ డాక్యుమెంట్స్ మనం అతని బ్రోకర్ కి ఇస్తే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో 1000 రూపీస్ అతనికి ఇస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8 కల్లా మనకు పర్మిట్స్ ఇస్తారు. బండి మన పేరు మీద ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఇన్ కేసు లేకపోతే ఎన్ఓసి అని ఉంటుంది, డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఆ విధంగా ఒక 10 రూపీస్ బాండ్ పేపర్, కొన్ని చోట్ల స్టాంప్ పేపర్ అని అంటారు 10 రూపీస్ ది. సో ఆ పేపర్ మీద అయితే ప్రింట్ చేయించాలి. అది మనకి సిలిగురిలో చేస్తారు, గ్యాంగ్టాక్ లో కూడా చేస్తారు. సో దానికి వచ్చేసి 500 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో పర్మిట్స్ కి 1000 అండ్ 500 రూపీస్ వచ్చేసి ఈ ఎన్ఓసికి అవుతుంది. టోటల్ 1500 అవుతుంది ఓన్లీ పర్మిట్స్ వరకు. అండ్ ఈ ఎన్ఓసి తీసుకున్నప్పుడు అడ్వకేట్ తో సైన్, స్టాంప్ అయితే కంపల్సరీ. చాలా మంది సైన్ పెట్టిస్తారు కానీ స్టాంప్ వేయించరు. స్టాంప్ కంపల్సరీ. స్టాంప్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు మనకి సిక్కిం లో. అండ్ సిక్కిం లో మెయిన్ 2 సైట్స్ ఉంటాయి. ఒకటి నాతులా పాస్ వైపు, ఇంకోటి వచ్చేసి లాచుంగ్. సో నాకైతే అన్ఫార్చునేట్లీ లాచుంగ్ వైపు పర్మిట్స్ ఇవ్వలేదు, ఎందుకంటే స్నోఫాల్ ఎక్కువ ఉందని చెప్పి బైక్స్ వరకు పర్మిషన్ ఈయన అన్నారు. కావాలంటే కార్ లో ఇస్తా అన్నారు. అక్కడ రెంటెడ్ కార్స్ దొరుకుతాయి కదా, వాటి వరకు. సో ఇంకా బైక్ తో పర్మిషన్ లేదనగానే నాకు ఇంక ఇంట్రెస్ట్ పోయింది దాని మీద, నేను అందుకని పోలేదు. సో మీరు ఏం చేస్తారంటే మీ షెడ్యూల్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ ప్లేసులు అని పర్టికులర్లీ మెన్షన్ చేయండి. ఏ రూట్ మ్యాప్ లో పోతున్నారో ఆ రూట్ మ్యాప్ లో వెళ్ళే ప్లేసెస్ కూడా పర్టికులర్లీ వాళ్ళకి చెప్తే సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ కి మనకు పర్మిట్ ఇస్తారు. ఒక్క ప్లేస్ మిస్ అయినా కూడా మనం అక్కడికి వెళ్ళలేము. అదైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ గా మీ రూట్ అయితే మెన్షన్ చేయండి. అండ్ బార్డర్ కి వెళ్ళేటప్పుడు చాలా మంది నన్ను అయితే అడిగారు, భయ మీరు స్నోఫాల్ దగ్గర డ్రోన్ షాట్స్ ఎందుకు తీయలేదు అని. సో బార్డర్ ఏరియాస్ లో అంతా ఆర్మీ ఏరియా కాబట్టి అక్కడైతే డ్రోన్ ఫ్లై చేయడానికి మనకు పర్మిషన్ లేదు. ఒకవేళ ఫ్లై చేసినా ఆర్మీ రాడర్స్ కి అయితే దొరుకుతుంది మన డ్రోన్. సో తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇన్ కేసు ఎవరు వెళ్తున్నా ఎటు పరిస్థితుల్లో డ్రోన్ అయితే ఫ్లై చేయబాకండి ఆ ఏరియా వరకు. అండ్ ఫైనల్లీ మనం పర్మిట్స్ అన్ని తీసుకొని నాతులా పాస్ అయితే రీచ్ అయిపోయాం, చైనా బార్డర్ రీచ్ అయిపోయాం. రిటర్న్ జులుక్ రూట్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఒక్కో ప్లేస్ చూసుకుంటే ఇంటికి వచ్చేసాం. సో టోటల్ ఈ రైడ్ వచ్చేసి 16 డేస్ అయితే పట్టింది నాకు టైం కంప్లీట్ చేయడానికి. అండ్ ఈ రైడ్ కి టోటల్ 5300 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 5274 కిలోమీటర్స్. సో రౌండ్ ఫిగర్ చేసేసాం 5300 కిలోమీటర్స్. సో ఈ 16 డేస్ 5300 కిలోమీటర్స్ గాను మనకు బడ్జెట్ వచ్చేసి మనకి టోటల్ 3 కేటగిరీస్ కింద అయితే ఉంటుంది. ఒకటి పెట్రోల్, సెకండ్ ఫుడ్, థర్డ్ మన హోటల్స్ ఖర్చు. ఈ 3 మెయిన్ అనమాట. ఈ మూడిటికి తగ్గ బడ్జెట్ అయితే మినిమం ఉండాలి. ఆ తర్వాత ఇంకా అదర్ షాపింగ్ ఇట్లాంటివన్నీ అది మన చాయిస్ అనమాట, మ్యాండేటరీ అయితే ఏం కాదు. సో బడ్జెట్ లో ఫస్ట్ థింగ్ పెట్రోల్ వచ్చేసి మనకి 5300 కిలోమీటర్స్ తిరిగాం కదా. ఈ 5300 కిలోమీటర్స్ గాను మనకి పెట్రోల్ వచ్చేసి 6700 రూపీస్ పెట్రోల్ అయితే అయ్యింది. సో స్ప్లెండర్ కాబట్టి కొంచెం మంచిగానే మైలేజ్ ఇచ్చింది. నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు యావరేజ్ 71 అయితే ఇచ్చింది. నేను అప్పటికి వర్స్ట్ కండిషన్స్ లోనే డ్రైవ్ చేసే బండిని, అయినా నాకు మంచి మైలేజ్ అయితే ఇచ్చింది. అండ్ సెకండ్ ఫుడ్. అండ్ 16 డేస్ కి టోటల్ ఫుడ్ వచ్చేసి మనకి 7200 రూపీస్ అయితే అయ్యింది. నేను ఎందుకు ఫోన్ లో చూస్తున్నానంటే ప్రతిరోజు నేను ఎంత ఖర్చు అయింది, దేనికి ఎంత అయిందని చెప్పి మొత్తం ఫోన్ లో అయితే నోట్ చేసి పెట్టుకున్నాను. సో అది మొత్తం నేను నైట్ అంతా కూర్చొని క్యాలిక్యులేట్ చేసి సో మీకైతే చెప్తున్నా. పెట్రోల్ కి 6700, ఫుడ్ కి 7200. నేనైతే ఫుడ్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదు. సో మీ అందరికి తెలుసు కదా, నేను బిర్యానీలు ఎక్కువ తింటాను కాబట్టి కాస్ట్ అయితే ఎక్కువైంది. సో మామూలుగా అయితే అంత అయితే అవ్వదు. సో మనకి పెట్రోల్ కి ఫుడ్ కి వచ్చేసి 13,900
9,500 అయింది. అండ్ ఇప్పుడు థర్డ్ థింగ్, సో ఇది మెయిన్ అనమాట, మన డబ్బులన్నీ పోయేది ఇక్కడే, అది వచ్చేసి హోటల్స్. సో టోటల్ 16 days గాను మనం 15 nights హోటల్స్లో అయితే స్టే చేసాము. 16 days క్లియర్గా ఆలోచించింది. 16 days అంటే 15 nights. సో ఈ 15 nights గాను మనకైన హోటల్ ఖర్చులు వచ్చేసి 15,000 అయితే అయ్యింది. మెయిన్ మనకి పెట్రోల్ ఫుడ్ కలిపి 13,900 అయితే హోటల్స్ ఒకటిగా 15,000 అయింది. సో మెయిన్ డబ్బులంతా అయిపోయింది ఈ హోటల్స్ లోనే అనమాట. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మినిమం 2 members అయితే వెళ్ళండి. సో దట్ ఇప్పుడు నాకు 15,000 అయింది కదా హోటల్స్, మీ 2 members వెళ్ళారనుకోండి, షేరింగ్ లో 7,500 అయ్యిద్ది ఒకరికి. సో దట్ మీకు ఆల్మోస్ట్ చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ మూడింటిని కలిపితే మనకు వచ్చేసిన టోటల్ బడ్జెట్ వచ్చేసి 28,900 రూపీస్ అయింది. అండ్ నాకు ఎక్స్ట్రా వచ్చేసి నేను ఒక 3,000 రూపీస్కి అయితే గ్యాంగ్టాక్ లో షాపింగ్ చేశాను. అండ్ మేము కాలింపాంగ్ లో పారాగ్లైడింగ్ అయితే చేసాము. 3,500 రూపీస్ పడింది. సో ఇది ఒక 3,500, అదో 3,000, 6,500 రూపీస్ అయితే నేను అవుట్ ఆఫ్ ఖర్చు పెట్టాను. ఇవైతే నేను బడ్జెట్లో ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే అవి మన ఇష్టం అనమాట. మనం ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సిక్కిం రైడ్ వరకు వెళ్ళి రావడానికి ఫుడ్, హోటల్స్, పెట్రోల్కి వచ్చేసి 28,900 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్ళారు అనుకోండి, మీకు హోటల్స్ లో దగ్గర 7,500 సేవ్ అయ్యింది. సో దట్ మీరు 21,000 to 22,000 మధ్యలో కంప్లీట్ చేసేవచ్చు. ముగ్గురు వెళ్తే ఇంకా మంచిది, ఇంకా మనీ అయితే సేవ్ అవుతాయి. ఒకవేళ మీరు కానీ 3 people వెళ్ళారు అనుకోండి, మీకు బిలో 20,000 లోపే అయిపోద్ది సిక్కిం రైడ్ కి బడ్జెట్. సో అది బడ్జెట్ విషయం అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ ఇస్తాను. సో ఇప్పుడు మీరు అడిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ చెప్తాను. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, చాలా మంది అడిగినాయి. అది మన యూట్యూబ్ కామెంట్స్ లో కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కానీ, అండ్ నాకు కొంతమంది ఫోన్ చేసి కూడా అడిగారు. సో ఈ క్వశ్చన్స్ గురించి అయితే ఇప్పుడు నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ బ్రో, మీరు వాడిన ఇంజిన్ ఆయిల్ ఏంటి? సో నేను వాడిన ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మోటుల్ 7100. లెఫ్ట్ సైడ్ డిస్ప్లే చేస్తున్నా చూడండి, ఇలా ఈ రకంగా ఉంటుంది ఇంజిన్ ఆయిల్. సో మామూలుగా అయితే ఈ బండ్లకి ఇది పోయాల్సిన అవసరం అయితే లేదు, కానీ నేను ఎందుకు ఈ ఆయిల్ యూజ్ చేశానంటే, మనం నార్మల్ 300 రూపీస్ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా, క్యాస్ట్రాల్ కానీ ఏమన్నా. సో ఇవి యూజ్ చేస్తే ఈ స్ప్లెండర్లకు కానీ, ప్యాషన్ కానీ, ఏమన్నా 100cc 150cc బండ్లకి 2,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీస్ చేయించాలి. సో మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చిందంత 5,300 కిలోమీటర్స్. అంటే నేను 2,000 కిలోమీటర్స్కి ఒకసారి, 4,000 కిలోమీటర్స్కి ఒకసారి 2 సర్వీసులు మధ్యలో చేయించుకోవాలి. సో అదంతా కుదిరే పని కాదని చెప్పి మోతుల్ ఇంజిన్ ఆయిల్ ఏంటంటే 5,000 కిలోమీటర్స్ తిరగొచ్చు ఒకసారి మనం పోయిస్తే. సో నేను ఎందుకంటే కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అని చెప్పి మోతుల్ ఇంజిన్ ఆయిల్ అయితే చేశాను. అండ్ ఇంకో విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీ బండి ఇంజిన్ ఆయిల్ తగ్గుతుందా లేదా అనేది మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి 1,000 కిలోమీటర్స్ ఒకసారైనా చెక్ చేయాలి. కొన్ని బండ్లకి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ తగ్గిపోద్ది ఎక్కువ దూరం తిప్పితే, సో అవైతే చెక్ చేసుకోవాలి. అండ్ మనకి ఇంజిన్ ఆయిల్ అయితే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది తక్కువ సీసీ బండ్లకి. ఇంజిన్ ఆయిల్ క్వాంటిటీ మనం ఎంత మెయింటైన్ చేస్తే అంత పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అంత మైలేజ్ ఇస్తుంది, ఇంజిన్ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ఎక్కువ మంది అడిగింది వచ్చేసి ఫాగ్ లైట్స్. సో నేను యూజ్ చేసిన ఫాగ్ లైట్స్ వచ్చేసి ఎడ్రిన్ 12 LED ఫాగ్ లైట్స్. సో నాకు ఈ ఫాగ్ లైట్స్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ అయితే పడింది. సో ఈ ఇంజిన్ ఆయిల్ అండ్ ఫాగ్ లైట్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఆ యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని బండ్లకైతే ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు బ్యాటరీ డౌన్ అవుతున్న ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో అది మీరు మెకానిక్ ని కన్సిడర్ అయ్యి ఇన్స్టాల్ చేయించుకోవడం బెటర్ అనమాట. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, లాంగ్ రైడ్స్ కి వెళ్ళేటప్పుడు ఆర్ అవుట్ ఆఫ్ స్టేట్స్ కి వెళ్ళేటప్పుడు మనం క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంది? మనం క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆర్సీ కార్డు బండిది, అది మన పేరు మీద ఉండొచ్చు లేదా ఎవరి పేరు మీద అన్నా ఉండొచ్చు. ఒరిజినల్ ఆర్సీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఈ 4 ఉంటే చాలు. అండ్ హెల్మెట్, ఇవి ఉంటే మనం ఇండియాలో ఏడన్నా జరగచ్చు అనమాట, మనల్ని అయితే ఎవరు ఆపరు. బైక్ కి స్పేర్స్ ఏమేమి తీసుకెళ్లారు? సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. తక్కువ సీసీ బండ్లకి స్పార్క్ ప్లగ్స్ ఎక్కువ పోతాయి. మనం ఓవర్ హీట్, మనం ఎక్కువ లాంగ్ కొట్టడం వల్ల స్పార్క్ ప్లగ్స్ అయితే ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ టెంపరేచర్స్ లో మనం రైడ్ చేస్తాము, డిఫరెంట్ టెంపరేచర్స్ కి అది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో స్పార్క్ ప్లగ్ అయితే నేను ఒకటి ఎక్స్ట్రా క్యారీ చేశాను. అండ్ స్పార్క్ ప్లగ్ రిమూవ్ చేసుకోవడానికి అది ఉంటుంది రెంచ్ అయితే, అదొకటి క్యారీ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సిలరేటర్ కేబుల్, క్లచ్ కేబుల్, ఈ 2 అయితే క్యారీ చేశాను. ఎందుకంటే యాక్సిలరేటర్ కేబుల్ తెగిపోయినా మనకి ఇబ్బంది, క్లచ్ కేబుల్ తెగిపోయినా మనకి చాలా ఇబ్బంది. అందుకని ఈ 2 స్పేర్ అయితే క్యారీ చేశాను. అండ్ కొన్ని నట్స్, బోల్స్ టైట్ చేసుకోవడానికి రెంచులు ఉంటాయి కదా, అవి అండ్ కటింగ్ ప్లేయర్ అయితే క్యారీ చేశాను. సో ఏమన్నా బ్రేక్ లూజ్ అయినప్పుడు టైట్ చేసుకోవడానికి, ఈజీగా ఉండడానికి. అంతమించి నేనైతే ఎక్కువ ఏం క్యారీ చేయలేదు. అండ్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, భయ్యా మీరు డ్రోన్ అంత తక్కువకి ఎలా కొన్నారు? గైస్, ఇంతకు ముందు వచ్చేసి మావిక్ మినీ అమెజాన్ లో సేల్ కి రేర్ గా చాలా తక్కువగా ఆఫర్లో పెట్టేవాళ్ళు, 32,000 కి 31,000 ప్రైస్ లో. ఇప్పుడు వచ్చేసి మినీ 2 వచ్చింది కదా, అందుకని మావిక్ మినీని అయితే అమ్మడం ఆపేశారు. సో ఇప్పుడు అయితే నాకు వచ్చిన ప్రైస్ కి అయితే దొరకదు, కానీ బయట అయితే అమ్ముతున్నారు. అది వచ్చేసి ఒక 50,000 55,000 రేంజ్ లో అమ్ముతున్నారు. సో నాకు వచ్చిన ప్రైస్ కి అయితే ఇప్పుడు దొరకదు.
దొరికితే తీసుకోవచ్చు 30,000 32,000. సో నాకు అదేదో లక్ బాగుండి టైం బాగుండి అయితే కరెక్ట్ గా సేల్ లో దొరికింది. సో అది డ్రోన్ విషయానికి వస్తే చాలా మంది డ్రోన్ ది లింక్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. సో నేను అది పర్చేస్ చేసింది చాలా రోజులైంది, ప్లస్ అది ఆఫర్ లో ఉంది. ఇప్పుడు నేను మీకు ఆ లింక్ షేర్ చేసినా మీకు 50,000 55,000 అనే ప్రైస్ చూపిస్తుంది, లేదా అవుట్ ఆఫ్ స్టాక్ అనే చూపిస్తుంది, కానీ అదైతే మీకు ఈ మూమెంట్ లో దొరకదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిమ్ ఏది యూస్ చేశారు, సిగ్నల్ ఇష్యూస్ ఏమన్నా వచ్చాయా? సో నా దగ్గర 2 సిమ్స్ అయితే ఉన్నాయి, జియో, బిఎస్ఎన్ఎల్. జియో నాకు ఆల్మోస్ట్ సిక్కింకి వెళ్ళే వరకు యూజ్ అయింది, చాలా బాగా వర్క్ చేసింది. సిక్కింకి వెళ్ళే వరకు లాగిచ్చేసాం, అంటే నెట్ అక్కడక్కడ ఇబ్బంది పెట్టింది కానీ సిగ్నల్ అయితే ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిక్కిం లో కొన్ని ఏరియాస్ లో జియో రాలా, కానీ బిఎస్ఎన్ఎల్ వచ్చింది నాకు. బెటర్ థింగ్ ఏంటంటే నేను అక్కడ కొంతమంది లోకల్ వాళ్ళతో మాట్లాడాను కదా, మీరు ఎయిర్టెల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ పోస్ట్ పెయిడ్ సిమ్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ప్రీపెయిడ్ సిమ్ కి సిగ్నల్స్ రావు, పోస్ట్ పెయిడ్ సిమ్ కి అయితే ఖచ్చితంగా కొన్ని ఏరియాస్ లో వస్తాయంట సిగ్నల్స్. సో బెటర్ అది క్యారీ చేయండి, లేదంటే జియోతో మేనేజ్ చేసేవచ్చు, మరి అంత ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి కరోనా టైంలో టూర్స్ ఎలా వేస్తున్నారు, రిస్క్ కదా బ్రో? కరోనా అనేది మీ ఇంటి పక్కన ఉంది, మా ఇంటి పక్కన ఉంది, సిక్కింలో ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. సో మనం ఎన్ని రోజులు అని చెప్పి మన పనులు ఆపుకొని కూర్చుంటాం దానికని? సో మనం దాంతో అలవాటు అయిపోవడమే, చేసేదైతే ఏం లేదు. సో అది దీనికి చెప్పాల్సిన ఆన్సర్. అయితే నేనైతే మరీ అంత అజాగ్రత్తగా ఏం లేను, కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మాక్సిమం నేను సోలోగా ట్రావెల్ చేస్తా, హోటల్స్ అన్ని శానిటైజ్డ్ హోటల్సే, అండ్ మాక్సిమం అయితే ఎవరితో కాంటాక్ట్ లో ఉండను కాబట్టి కరోనా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే అంతేం లేవు, సేఫ్ గానే ట్రావెల్ చేశాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న సిక్కింలో టెంపరేచర్స్ ఎలా ఉంది, హ్యాండిల్ చేయగలమా మనం ఆ టెంపరేచర్స్ అని అడిగారు. జాకెట్లు స్వెటర్లు అన్ని కొనుక్కుంటాం కాబట్టి హ్యాండిల్ చేయొచ్చు. సిక్కిం వరకు అయితే ఇబ్బంది ఏం లేదు, 3 degrees 2 degrees ఆడ వరకు అయితే కొంచెం సస్టైన్ అవ్వగలం. సో వన్స్ మనం చైనా బార్డర్కి వెళ్తున్నామంటే -15 -17 degrees కూడా మనం ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో దట్ కొంచెం ఆ మూమెంట్ లో ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. సో తప్పదు, మనం ప్రాపర్ గేర్ ఉండి ప్రాపర్ గేర్ వేసుకొని అయితే పోవాలి. ఒట్టి టీ షర్ట్ తో సినిమాల్లో చూపించినట్టు పోయారంటే మాత్రం ఫ్రీజ్ అయిపోతారు. ఇన్ఫాక్ట్ చెప్తున్నాను కదా, నా జుట్టు మీద మీసాల మీద కూడా ఐస్ ఫామ్ అయిపోయింది, అంత కోల్డ్ గా ఉంటుంది ఆడ. బ్రదర్, ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్స్ అవుట్ ఆఫ్ స్టేట్ కి వెళ్ళాలంటే ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలా? సో ఎటువంటి పర్మిషన్స్ అయితే అక్కర్లేదు. మంది వైట్ నెంబర్ ప్లేట్ అయి ఉంటే, వైట్ నెంబర్ ప్లేట్ బండి అయితే చాలు. ఆల్మోస్ట్ అన్ని బండ్లు వైట్ నెంబర్ ప్లేట్ తోనే ఉంటాయి. సో ఎటువంటి పర్మిషన్స్ అయితే అవసరం లేదు. నేను ఇందా చెప్పాను కదా, డాక్యుమెంట్స్ అవి వరకు క్యారీ చేయండి సరిపోతుంది. అంత మించి అయితే ఏం ఎక్స్ట్రా క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంత మించి అయితే ఎటువంటి ఎక్స్ట్రా పర్మిషన్స్ అయితే అవసరం లేదు. అన్న, మీరు 16 days రైడ్ కి క్లాత్స్ ఎలా మేనేజ్ చేశారు, ఎన్ని తీసుకెళ్లారని కొంతమంది అడిగారు. సో మెయిన్ అది రైడింగ్ జాకెట్ ఉంటుంది, అది పైన వేస్తా, లోపల పక్క వచ్చి టీ షర్ట్లు వేస్తాను. సో నేను టీ షర్ట్లు ఒక 7-8 టీ షర్ట్లు తీసుకెళ్లాను, జీన్స్ ప్యాంట్లు మాత్రం 2 తీసుకెళ్లా. ఒక థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు. ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత బెటర్, మీకు అంత ప్రశాంతంగా అయితే పోవచ్చు. సో మీకు 2 జీన్స్ ప్యాంట్లు అయితే సరిపోతాయి. సో మీరు రెగ్యులర్గా వేసుకోరు కదా, నాకైతే రైడింగ్ ప్యాంట్ ఉంది కాబట్టి నేను లోపల షార్ట్లు వేసేసి పైన పక్క రైడింగ్ ప్యాంట్ అయితే వేసేస్తాను. ఇన్ కేసు రైడింగ్ ప్యాంట్ లేని వాళ్ళ సంగతి ఏంటంటే ఒక 4-5 జీన్స్లు తీసుకెళ్ళండి. సో ఒక్కోటి 2 days ఉపయోగించాలి. అంత మించి సరిపోతే మనం థర్డ్ టైంకి ఉపయోగించాలనుకుంటే వాష్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. ఏదో ఒక హోటల్లో లాండ్రీలు ఉంటాయి, సో లేదంటే మనమే ఒక హోటల్లో ఉతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం 15 రోజులు వెళ్తున్నామని 15 జతలు తీసుకెళ్ళడం అయితే కుదరదు. 20 రోజులు రైడ్ ఉంటే 20 జతలు అయితే కుదరదు. సో మనమే వాష్ చేసుకోవాలి, లేదా ఎక్కడన్నా హోటల్లో లాండ్రీకి ఇవ్వాలి. అండ్ ఒక పేర్ ఆఫ్ క్లాత్స్ వచ్చేసి 2 times యూస్ చేసుకోవచ్చు. నేనైతే అట్లాగే యూస్ చేస్తాను. సో మనకు తప్పదు, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం వన్స్ నార్త్ ఎంటర్ అవుతున్నామంటే మొత్తం చలిగానే ఉంటది, చెమట చొక్క అయితే అస్సలు రాదు కాబట్టి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చొక్కాలు అయితే ఎటువంటి వాసన రావు. ఇంకో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నేను మొన్న వీడియో పెట్టాను అనమాట, పూరి టెంపుల్ 3rd January ఓపెన్ అని చెప్పి నేను 13th January వీడియో పెట్టా. సో అది చాలా మందికి అర్థం కాల. సో ఒక థింగ్ గైస్, నేను 15 రోజులు రైడ్కి వెళ్తా, 2 రోజులకు ఒక వీడియో పెడతా. అంటే 15 రోజులు అంటే 15 వీడియోలు వస్తాయి, 2 రోజులకు ఒక వీడియో పెడతా. సో దట్ 15 వీడియోలు నేను 30 రోజులు పెడతా. అంటే మీరు ఇప్పుడు చూసిన వీడియో నేను ఎప్పుడో ఒక 10 days 15 days బ్యాక్ రికార్డ్ చేసింది. అర్థమవుతుందా మీకు? సో అదొక్కసారి క్లారిటీగా ఆలోచించండి, కన్ఫ్యూజ్ అయితే అవ్వబాకండి. ఇంకో క్వశ్చన్ అయితే అడిగారు, చైనా బార్డర్ రైడ్ కి డబల్స్ వెళ్ళొచ్చా బండిలో అని అయితే అడిగారు. సో మంచి క్వశ్చన్. డబల్స్ వెళ్తే బడ్జెట్ ఇంకా చాలా వరకు సేవ్ అయింది. కానీ ఒక విషయం అయితే చెప్తున్నా, మన ప్లెయిన్ రోడ్స్ లో ఉన్నంత వరకు 100cc బండ్లు అయితే చాలా బాగా మేనేజ్ చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. వన్స్ మనం ఘాట్ రోడ్ లోకి ఎంటర్ అయ్యామంటే, ఐ మీన్ ఊటీ ఘాట్స్, కొడైకెనాల్ ఘాట్స్ ఇట్లాంటి చోట్ల కూడా హ్యాండిల్ చేస్తుంది. డబల్స్ అయినా కొంచెం హ్యాండిల్ చేస్తుంది, నిదానంగా పోవాలి కాకపోతే. బట్ చైనా బార్డర్ ఇట్లాంటి చోట్ల ఘాట్స్ లో ఏంటంటే, హిమాలయాస్ ఎస్పెషల్లీ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. సో 100cc బండి 50cc బండి లాగా బిహేవ్ చేస్తుంది. మనం 400cc బైక్ తీసుకెళ్తే అది
200cc బైక్ లాగా బిహేవ్ చేస్తుంది. పవర్ ఉండదు, పవర్ లాస్ అయ్యిద్ది. మీరు అందులో పెద్ద బండిలో డబల్స్ వెళ్ళే పని అయితే ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో చిన్న బండిలో డబల్స్ వెళ్తే మటుకు కొంచెం ఇబ్బంది పడాలి. నేనైతే ప్రిఫర్ చేయను డబల్స్ వెళ్ళడం. సోలోగా అయితే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. నేను ఇప్పటికిప్పుడు ఈ రోజు బండి పట్టుకొని నేను చైనా బార్డర్ అన్నానంటే ఒక 500 కిలోమీటర్లు వెళ్ళాక నడుము అయితే పట్టేస్తుంది. అటు బాలేరు ఇటు రాలేరు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి, 100 కిలోమీటర్స్ రైడ్ అయ్యండి, 200 కిలోమీటర్స్, 500 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళండి. సో రైడింగ్ అనేది ఏంటంటే మన బాడీకి చాలా స్ట్రెస్. ఆ స్ట్రెస్ ని మన బాడీ సస్టైన్ అవ్వగలిగేటట్టు మనం దాన్ని అలవాటు చేయాలి మన బాడీకి. సో ఒకేసారి మీరు అంత ప్రెజర్ మన బాడీ మీద వేస్తే తట్టుకోలేదు. సో మీరు నిదానంగా చిన్న చిన్న రైడ్స్ చేసుకుంటూ అయితే ప్లాన్ చేయండి. సపోజ్ మీరు సమ్మర్ లో వెళ్తున్నారంటే ఇప్పుడు నుంచే ప్లాన్ చేయండి చిన్న చిన్న రైడ్స్. ఒకేసారి అప్పుడు స్టార్ట్ అవుదాం అనుకుని చొక్కా జించేద్దాం అనుకుంటే అది కుదరదు. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి సిక్కిం కి ఏ సీజన్ లో వెళ్తే బెటర్? సో సిక్కిం కి వచ్చేసి మార్చ్ నుంచి మే సీజన్, అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 నెలల సీజన్. అండ్ అగైన్ మళ్ళీ అక్టోబర్ టు డిసెంబర్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 3 నెలలు. అంటే ఒక సంవత్సరంలో మార్చ్ ఏప్రిల్ మే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 6 నెలలు మాత్రమే ఉంటుంది. జనవరిలో పోయారంటే మాత్రం చాలా వరకు ప్లేసెస్ అయితే క్లోజ్ లో ఉంటాయి, ఎందుకంటే హెవీ స్నోఫాల్ వల్ల. సో సిక్కిం ఎవరైనా విజిట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటే సో నేను చెప్పిన మనసులో అయితే ప్లాన్ చేసుకోండి, ప్రశాంతంగా రైడ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి బైక్ కి ఎన్ని కిలోమీటర్స్ కి ఒకసారి రెస్ట్ ఇస్తున్నారు, అంటే నాన్ స్టాప్ గా ఎన్ని కిలోమీటర్స్ కొడుతున్నారు? సో అది డిపెండ్స్ ఆన్ క్లైమేట్ బ్రదర్. నేను కొన్నిసార్లు 100 కిలోమీటర్స్ కి, అంటే మన ఏపీలో 110 కిలోమీటర్స్ కి ఒక 15 మినిట్స్ బ్రేక్ ఇస్తా. సో మనం పక్కా నార్త్ సైడ్ బీహార్ ఇట్లాంటి చోట్ల ఏంటంటే బీహార్ కానీ సిలిగురి కానీ ఇట్లాంటి చోట్ల నాన్ స్టాప్ 200-250 కిలోమీటర్స్ కొట్టిన రోజులు కూడా ఉంటాయి, ఎందుకంటే నైట్ టైము క్లైమేట్ కూల్గా ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో బండి ఓవర్ హీట్ అయితే అవ్వదు కాబట్టి ఎంత దూరం అన్నా కొడతా. ఫస్ట్ థింగ్ మీరు అంత 1000 కిలోమీటర్స్ అన్న కొట్టండి నాన్ స్టాప్, మీ ఓపిక అది. బండి ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి, దాని లిమిట్ మించి దాన్ని స్ట్రెస్ చేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి బ్రదర్ మేము సౌత్ నుంచి కంప్లీట్ సిక్కిం వరకు బండ్లు వేసుకొని వెళ్ళలేం కదా, సో కానీ మాకు బండులో తిరగాలని ఉంటుంది. సిలిగురిలో బైకులు రెంట్కి ఏమైనా దొరుకుతాయా? ఎస్, సిలిగురిలో అయితే రెంట్కి అయితే దొరుకుతాయి బండ్లు. సో కాస్ట్ వచ్చేసి 400 నుంచి అప్ టు 3,500 వరకు ఉంటాయి. సో యావరేజ్ గా చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ అట్లాంటిది పర్ డే 1,200 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. సో చాలా అయితే ఆప్షన్స్ ఉంటాయి సిలిగురిలో, చాలా రెంటెడ్ బైక్స్ ఉంటాయి. ఈవెన్ మన ఏపీ వాళ్ళు కూడా తగిలారు నాకు గ్యాంగ్ టాక్ లో చాలా మంది. వాళ్ళు సిలిగురి వరకు ట్రైన్ లో వచ్చి సిలిగురి నుంచి బైక్ అయితే రెంట్కి తీసుకున్న వాళ్ళు. సో యావరేజ్ గా మీరు రెంట్కి తీసుకోవాలనుకుంటే 1,000-1,200 రూపీస్ అయితే ప్లాన్ చేసుకోండి పర్ డేకి కాస్ట్ వచ్చేసి. అండ్ ఇంకో థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే కొన్ని టిప్స్ అనుకోండి, ఇవి కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి, లైక్ కేబుల్స్ మార్చడం, బ్రేకులు టైట్ చేసుకోవడం, ఇవన్నీ అట్లాగా. ఇన్ కేస్ పంచర్ అయితే కొన్ని సిచ్యువేషన్స్ లో మన అదృష్టం బాగుండైతే పంచర్ అవ్వాలి. ఒకవేళ అయితే కొన్ని సిచ్యువేషన్స్ లో టైర్ ఎలా ఓడదీయాలి, సో ఓడదీసి ఎక్కడికన్నా వెళ్ళి పంచర్ ఇచ్చేటప్పుడు ఎట్లాగా, ఇట్లాంటివన్నీ అయితే ఇన్ కేస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ట్యూబ్లెస్ టైర్ కి పంచర్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ అయితే బేసిక్ ఐడియా. మనకి యూట్యూబ్ లో వీడియోస్ చూసినా అదైతే మనం నేర్చుకోవచ్చు ఎట్లా ఏందనేది. సో ఇదైతే నేర్చుకోండి. అండ్ ఇంకో టిప్ ఏంటంటే నైట్ టైమ్స్ అయితే అసలు డ్రైవింగ్ చేయబాకండి, ఎందుకంటే నైట్ టైమ్స్ మనకి నార్త్ సైడ్ వచ్చేసి టెంపరేచర్ చాలా లో అయింది, లైక్ 9 degrees 10 degrees వచ్చేస్తారు టెంపరేచర్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో మనకి కొంచెం ఓవర్ స్ట్రెస్ అవుతాం మనం కూడా ఆ టెంపరేచర్స్ లో రైడ్ చేయాలంటే. అండ్ ఇన్ కేస్ బండి ఏమన్నా హ్యాండ్ ఇచ్చినా కూడా అవైలబిలిటీ అయితే ఏం ఉండదు ఆడ మనకి. ఆ టైంలో మెకానికల్ కూడా ఎవరు ఉండరు, హెల్ప్ చేయడానికి కూడా ఎవరు రారు కొన్ని సిచ్యువేషన్స్ లో. సో అట్లాంటి టైంలో మనం అటు ఇటు కాకుండా అయితే ఇరుక్కుపోతాం నడు రోడ్డు మీద. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నైట్ టైం డ్రైవ్ చేయడం కొన్ని స్టేట్స్ లో అయితే అంత సేఫ్ కాదు. మన సౌత్ సైడ్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అంతేగాని మన నార్త్ సైడ్ అయితే కొన్ని దగ్గరలో అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది నైట్ టైం డ్రైవ్ చేయడం. నేను వెళ్ళినట్టుగా అయితే సోలోగా అయితే వెళ్ళబాకండి, అట్లీస్ట్ ఒకరినన్నా తోడు తీసుకెళ్ళండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ మిస్ చేసి ఉంటే సో కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, లేదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. సో నేనైతే ఆల్మోస్ట్ అందరికైతే రిప్లై ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో, సో దట్ మీరు అక్కడ నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందర మంచి వ్లాగ్స్ అయితే ఆన్ ద వేలో ఉన్నాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. ఆల్రెడీ ఇంకో సిరీస్ అయితే స్టార్ట్ చేసేసాను, సో ఆ వీడియోస్ కూడా బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చేస్తాయి ఇంకా కంటిన్యూగా. సో నెక్స్ట్ సిరీస్ లో అయితే డైరెక్ట్ కలుసుకుందాం. బాయ్.